ఈ యొక్క ఉద్యమం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎలా జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్విరామంగా, నిరాటంకంగా, నిరాడంబరంగా, నిష్పక్షపాతంతో, నిష్కల్మషంతో, నీతి నిజాయితీతో, నియమ నిబద్ధతలతో ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దిస్. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. ప్రయత్నమే నీ ఆయుధం, ప్రయత్నమే నీ విజయం అన్నాడు మహానుభావుడు. ఈ రోజు మేము ఓడిపోయి ఉండొచ్చు గాక, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక పిలుపు మేరకు 1,00,000 సంతకాలు సేకరించాలనేటువంటి లక్ష్యం మేము పెట్టుకుంటే 1,04,11,136 సంతకాలు సేకరించామంటే ఇది అద్భుతమైనటువంటి ప్రజా పోరాటం. చరిత్రలో కని విని ఎరిగినటువంటి పోరాటం. ఎందుకంటే ఉద్యమకారులుగా చిన్నప్పటి నుంచి స్టూడెంట్ యూనియన్లుగా ఉంటూ మేము అనేక సార్లు సంతకాల సేకరణ చేసాం, బ్యానర్లు పెట్టి రోడ్డు మీద సంతకాలు సేకరించాం, లేదా పోస్ట్ కార్డులు ఉద్యమాలు చేసాం, సమైక్యాంధ్ర మూవ్మెంట్ లో చేసాం. కానీ పెట్టినటువంటి సంతకానికి ఒక శాంటిటీని తీసుకొచ్చి, పెట్టినటువంటి సంతకాన్ని పొందుపరిచి, పెట్టినటువంటి సంతకాన్ని నియోజకవర్గాల పరిధి దాటి, జిల్లా బోర్డర్స్ దాటించి, రాష్ట్ర రాజధాని వరకు తీసుకెళ్లి లోక్ భవన్ లో గవర్నర్ గారి ముందు నిలబెట్టినటువంటి పరిస్థితులు చరిత్రలో నెవర్ బిఫోర్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యమైంది. నిజంగా గిన్నీస్ రికార్డు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డు లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్ర మీద మర్చిపోలేనటువంటి ఒక పోరాట సంతకమే ఈ యొక్క ప్రజా ఉద్యమం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖ బీచ్ రోడ్ లో మేము టెంట్ బల్లా వేసుకుని ఓ రోజు ఆదివారం పూట మ్యారథాన్ జరుగుతా ఉంది. ఆ రోజు మేము పెడితే అనుకున్నాను నేనైతే, అరే మ్యారథాన్ అంటే అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఇక్కడ మన స్టాల్ దగ్గర ఆగుతారు, లేదా ఎవరు వచ్చి మనకు సంతకాలు పెడతారంటే నా అంచనాలు కూడా మించి ప్రతి ఒక్కరు వచ్చి సంతకం పెట్టడమే కాకుండా ఓ పెద్ద మాట మనల్ని అడిగాడు. విశాఖపట్నంలో మన కేజీహెచ్ ఉంది, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది, పేదవాడు, తాడిత పీడిత కార్మిక కర్షకులు, పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా రోగం వస్తే పెద్ద ఆసుపత్రి అని చెప్పి కేజీహెచ్ కి వెళ్తారు. కానీ విశాఖపట్నంలో ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. గీతం మెడికల్ కాలేజీలో ఏ పేదవాడికైనా ఫ్రీగా వైద్యం చేస్తారా? ఏ పేదవాడికైనా ఫ్రీగా మెడికల్ సీట్ ఇస్తారా? లేదా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఉంది, దాంట్లో ఫ్రీగా వైద్యం చేసి మెడికల్ సీట్ ఏమైనా ఫ్రీగా ఇస్తారా? లేదా గాయత్రి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, దాంట్లో ఎవరికైనా ఫ్రీగా మెడికల్ సీట్ ఇచ్చి ఫ్రీగా వైద్యం చేస్తారా? ఫ్రీగా మెడికల్ సీట్లు ఇచ్చేది ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఫ్రీగా వైద్యం చేసేది విశాఖపట్నం కేజీహెచ్. ఈ మాత్రం చిన్నది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అర్థం కాక మెడికల్ మాఫియాకి ఒక పెద్ద స్కామ్ కి తెరలేపుతుంది. మీరు ఎంత గట్టిగా పోరాటం చేయండి, మేము సంతకాలు పెడతామని చెప్పి వాళ్ళు వచ్చి చెబితే అది కదా ప్రజల్లోంచి వచ్చినటువంటి స్పందన. అంటే ప్రజా అభిష్టం మేరకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు. ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది.